గాయస్ పొద్దున్నే నేను ఓలానే నడుపుతాను అలా. ఓలా మంచిగా వర్కౌట్ అవుతుంది మరి. చూడలే కరెక్ట్ 3.6 కిలోమీటర్స్ వచ్చినాయి ఈ రైడ్కి. నేను 52 రూపాయలు వచ్చినాయి నాకు. శిరీష ఇందాక నా లక్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు మైండ్ స్పేస్ లోపల ఉన్నా నేను. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గాయస్ ఇప్పుడు టైము 9:20 అవుతుంది టైం. ఇప్పుడు వెళ్ళి నా ఇంట్లోకి వెళ్ళి ఫస్ట్ అది పెట్రోల్ ఊపియాల బండ్ల. పెట్రోల్ ఊపించిన తర్వాత ర్యాపిడ్ ఆన్ చేస్తా. ఓలా ఆన్ చేసి పెట్టినా కానీ ఓలాలో ఏం పడతలేవు. ఇందాక ఒక్క రైడ్ పడ్డది అంతే. సబ్స్క్రిప్షన్ అయిపోయింది ఇవాడితోనే లాస్ట్ అయిపోయింది నా సబ్స్క్రిప్షన్. కానీ సబ్స్క్రిప్షన్ తీసుకోకుండానే కొడతా ఇవాళ. ఇక్కడిక్కడనే చిన్న చిన్న రైడ్లు కొడతా. గాయస్ ఒకటి ఓలాలో రైడ్ పడ్డది ఒకటి. పికప్కే పోతానా. ఈ చలికి మొన్న నుంచి నాకు దగ్గు, జలుబు, జ్వరము మూడిటికి 3 అటాక్ అయినాయి ఒకటేసారి. నాకు పరేషాన్ అవుతుంది. 2 రోజులు అవుతుంది బయటికి వెళ్ళక. ఇవాళ వెళ్ళిన 2 రోజుల తర్వాత మళ్ళా. ఓం నమః శివాయ. అయ్యో ఇక్కడ దాకా వచ్చినాక క్యాన్సిల్ చేసిలేదు నీళ్ళు. ఇది ఎక్కడ దరిద్రమే అబ్బా. A few moments later. ఓలానా ఓలా శిరీష అప్పుడు మోతీనార్ నుంచి ఇటు అమీర్పేట్ మెట్రో స్టేషన్కి ఒక డ్రాప్ వచ్చిన. మహా అంటే 5 కిలోమీటర్లు ఏమి వచ్చిన 95 రూపాయలు వచ్చినాయి దానికి. దానికి వెళ్ళి 5 రూపాయలు కట్ చేసుకున్నాడు అంతే. 90 రూపాయలు వచ్చిన మంచిగా. ఇప్పుడు నేను పోయే రైడ్ కూడా ఇప్పుడు బంజారా హిల్స్ పోతాను ఒక రైడు. దీనికి ఎంత 3 కిలోమీటర్ చిల్లర ఉన్నది. 3.8 కిలోమీటర్స్ ఉన్నది. అది 4 కిలోమీటర్స్ అనుకున్నా కూడా 53 రూపీస్ చూపెట్టాను నాకు. 53 అంటే చూపెట్టినంత రావు, ఇలా కొంచెం ఎక్కువ నచ్చే ఇప్పుడు నాకు. ఈజీ ఒక 60 రూపీస్ అన్నదే నాకు పక్కా. ఎందుకంటే ఇందాక రైడ్ అట్నే వచ్చింది నాకు. ఇదేదో బెటర్ ఉన్నది ఓలా. ఇందాక నా సబ్స్క్రిప్షన్ కూడా తీసుకున్నది ఓలాలా. మరి ఇలా వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం. ఈ రైడ్ అయిపోయిన తర్వాత చూపిస్తా ఎంత పడ్డాయి నాకు, ఎంత వచ్చినాయి చూపిస్తా. చూడలే కరెక్ట్ 3.6 కిలోమీటర్స్ వచ్చినాయి ఈ రైడ్కి. నేను 52 రూపాయలు వచ్చినాయి నాకు. ఆమె కొట్టింది 58 రూపాయలు కొట్టింది. దానికి 5 రూపాయలు కట్ చేసుకున్నాడు. ఓన్లీ 5 రూపాయలు కట్ చేసుకున్నాడు. 52 రూపాయలు వచ్చినాయి నాకు 4 కిలోమీటర్లకు అంతే. ర్యాపిడ్ అరే నీకన్నా మస్తు బెటర్ ఉన్నారు రైడు. కాకపోతే మరి దీనిలో ట్విస్ట్ ఏంటంటే రైడ్లు పడాలి మరి. ఇట్లనే గ్యాప్ ఒక 10 నిమిషాలకు ఒక రైడ్ అన్న పడాలి మరి. 10 నిమిషాలకు ఒక రైడ్ పడితేనే మరి ఏమన్నా వర్కౌట్ అవుతుంది మరి. ఇలా ప్లాన్ అయితే తీసుకున్న, సబ్స్క్రిప్షన్ ప్లాన్ వన్ డే తీసుకున్న 21 రూపాయలు పెట్టి. ఇందాక రైడు ఆ ప్లాన్ యాక్టివేట్ కాకముందే రైడ్ పడ్డది. ఇలా నైట్ 12 గంటల వరకు కొట్టుకోవచ్చు ఈ 21 రూపాయలతో. నేను ఎన్ని రైడ్లన్నా కొట్టుకోవచ్చు, అన్లిమిటెడ్ రైడ్లు. 3 ప్లాన్లు ఇచ్చిండు. ఒకటి 1 డేకి 21, 3 డేస్కు 49 రూపీస్, 7 డేస్కి అయితే 70 రూపీస్. 3 రకాల ప్లాన్లు ఇచ్చిండు. దాని 3 ఇట్లలో ఏమన్నా తీసుకోండి. ఫస్ట్ తీసుకున్న 1 డే చెక్ చేద్దాం అట్లా అని చెప్పి 1 డే తీసుకున్నా. ఇవాళ ఓన్లీ ఓలానే కొడదాం. మేము ఎట్లయితే చూద్దాం ఇవాళ వర్కౌట్ అవుతుందా కాదా, అసలు ఎట్లా ఇస్తానో డబ్బులు తెలుస్తుంది. ఒకవేళ వర్కౌట్ అయింది అనుకో రోజు ఓలానే కొడతా. ర్యాపిడో రామ్ రా నాయనానికి. నీకు నీ డబ్బులు ఇచ్చుడుకు, నీ డబ్బులు తీసుకపోడుకు నీకు దండం, నీకు యాప్కో దండం. A few moments later. గాయస్ పొద్దున్నే నేను ఓలానే నడుపుతాను అలా. ఓలా మంచిగా వర్కౌట్ అవుతుంది మరి. రైడ్ కూడా పడుతున్నాయి. ఇందాకనే ఒక రైడ్ తీసుకోవాల్సిన బంజారా హిల్స్ నుంచి. ఇందాక ఇక్కడనే ఈ దగ్గరనే ఒక రైడ్ డ్రాప్ చేసిన. దాని వెంటనే ఇది పడ్డది. ఇప్పుడు నేను ఈషా కూడా పోతాను. 3 కిలోమీటర్ల రైడ్ ఇది. 3.5 కిలోమీటర్స్ ఏమి ఉన్నది. దీనికి ఎంత 44 రూపీస్ ఏమో చూపెట్టింది. అంటే నాకు 44 వస్తాయి ఈ రైడ్కి. పడతానే రైడ్లు మంచిగానే పడతానే ఇవాళ ఓలాలా.
ఓలానే నడుపుకుంటే వాళ్ళు మొత్తం పడితేమో సాయంత్రం వరకు మంచిగానే. సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కాబట్టి ఆల్రెడీ దాన్ని చెప్పినాడు, సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 30% రైడ్లు ఎక్కువ వస్తాయి. అంటే రైడ్లు యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. 43 రూపాయలల్లా 3 రూపాయలు కట్ చేసుకున్నాడు అంతే. 40 రూపాయలు వచ్చినాయి నాకు. నేను వచ్చిందంతా 3.7 కిలోమీటర్స్ ఏమి వచ్చిన, 3.7 3.5 కిలోమీటర్స్ ఏమి వచ్చిన. దీనిలో అయినా దీనిలో ఉంటుంది కదా, 3.3 కిలోమీటర్స్ వచ్చిన కరెక్ట్. 3.3కి 40 రూపాయలు వచ్చినాయి నాకు. థ్యాంక్ యూ భయ్యా, ఓలా భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. నీ వల్ల ర్యాపిడోనికి హ్యాండ్ ఇచ్చిన నేను ఇలా ఇవ్వాల్సిందే, ఆ బాడుకోకి ఇవ్వాల్సిందే హ్యాండ్. కాసి ఒకటి హాఫ్ స్పీడ్కి రైడ్ పడ్డది, ఒకటి 10 కిలోమీటర్ రైడు 104 రూపాయలే మొదలు పెట్టేది. పైన 4 రూపాయలు అని పోతే 100 రూపాయలు వస్తాయి నాకు ఇప్పుడు. ఇట్లా రైడ్ పడ్డదంటే దీని రైడ్కి ఎంత వస్తాయి అని చెప్పి మనకు అర్థం కావాలి. కానీ సార్తో అట్లుంటుంది. పోయిన తర్వాత ఆయన ఇష్టం ఉన్నది తీసుకొని సాల్తీ మనకు అన్నప్పుడు మనం మిగిలిన పైసలు మనకి ఇస్తాను సార్, ర్యాపిడో సార్. ఇంకా ఇందాక రైడు కరెక్ట్ 10.6 కిలోమీటర్స్ వచ్చిన, 11 కిలోమీటర్ అనుకున్నా కూడా 110 రూపాయలు కొట్టిండు కస్టమరు. 110 రూపాయలల్లా 7 రూపాయలు కట్టింగ్ పోను నాకు 103 రూపాయలు వచ్చినాయి. బెటరే మరి. ఇందాక నా లక్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు మైండ్ స్పేస్ లోపల ఉన్నా నేను. కొండాపూర్ నుంచి ఒక రైడ్ తీసుకొని 8 కిలోమీటర్ చిల్లరేమో వచ్చిన. అంటే నాకు రైడ్ పడేటప్పుడే మాదాపూర్ అని పడ్డది. 64 రూపాయలు ఏమో చూపెట్టింది. అది 64 రూపాయలు చిల్లర ఏమో చూపెట్టింది. 64 65 ఏమో చూపెట్టింది. పిక్ చేసుకున్న తర్వాత ఇది ఇక్కడ కరెక్ట్ డ్రాప్లోకి వచ్చి 8 కిలోమీటర్ చిల్లర అయిపోయింది. అది పెరుగుతుందేమో అమౌంట్, ఏమన్నా గ్లిచ్ ఏమో ఉన్నదేమో, సాఫ్ట్వేర్ గ్లిచ్ ఏమో పెరుగుతుందని అనుకుంటే వచ్చిన తర్వాత 63 రూపీసే చూపెట్టింది అలా. కానీ కస్టమర్ నాకు 100 రూపాయలు కొట్టిండు పాపం అన్న. అని ఇట్లా 8 కిలోమీటర్ వచ్చినాం 63 చూపిస్తుంది అని చెప్పానంటే ఓకే నో ప్రాబ్లం అని చెప్పాను అని 100 రూపాయలు కొట్టిండు పాపం. నేనేం అడగలే, ఇంత కొట్టు అన్న అంత కొట్టు అన్న అని చెప్పి నేనేం అడగలే. 8 కిలోమీటర్ అంటే ఒక 70-80 రూపాయలు కొడతారేమో అని చెప్పి నేను అనుకున్నా. కానీ పాపం 100 రూపాయలు కొట్టిండు అన్న. ఇదేందో అర్థం కాలే మరి కథ. దీనిలో కరెక్ట్ 7.6 కిలోమీటర్ చూపిస్తుంది దీని యాప్లో కూడా. 68 రూపాయలు చూపెట్టారు నాకు. చూద్దాం మరి అది ఏం ప్రాబ్లమ్ ఏందో తెలియదు. కానీ పడుడు మాత్రం మంచిగా పడుతున్నాయి ఓలా రైడ్లు. ఆ సబ్స్క్రిప్షన్ తీసుకున్నందుక లేకపోతే మంచిగా పడతానే అర్థమవుతలే, కానీ మంచిగా పడతాయి రైడ్లు.